ఓం భూమి మీద మనలందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇలాగా పూజ చేసుకోండి. చక్కగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు ఇంత గట్టిగా పూజ చేయలేకపోయినా ఏదో మీకు చేతనైనంత వరకు చేసుకోండి. ఇప్పుడు నాకే చేతనైందని నేను చెప్పడం లేదు. మీరు కూడా మీ వంతు కార్యక్రమం మీరు చేసుకున్నారనుకోండి, ఏంటి మీకు కూడా చక్కగా ఈ నాగమ్మ తల్లి అనుగ్రహం ఆశీస్సులతో 1000 ఏళ్ళు పచ్చగుండాలని కోరుకున్నాను. జై మాత, జై తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం భూమి మీద ఉన్న మానవులందరూ కూడా కులమత భేదాలు లేకుండా చక్కగా ఆనందంగా కలిసిపోయి మీరందరూ కూడా ఒక సమైక్యతగా చక్కగా ఆలోచనతో ఇలా పూజ చేసుకొని మీ కుటుంబాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి. జై మాత. తల్లి నాగమ్మకి జై, అమ్మల గన్నమ్మకి. భూమి మీద మానవులందరూ కూడా చల్లగా పచ్చగా 1000 ఏళ్ళు పాడి పంటలతో ఉండాలని కోరుకున్నమ్మ తల్లి మాతాకి. నేను చెప్పినట్టుగా నేను చేసినట్టుగా ఇలాగా మీ కుటుంబాలు పచ్చబడి ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. నాకు ఆ వంతు వచ్చింది, చెయ్యి నాయన చెయ్యిరా బాబు అని నాకు ఈ అనుగ్రహం ఈ భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. అంతేగాని నేను కూడా మీలాంటి నిమిత్త మాత్రునే. అర్థమైందా? నేను 2003 నుంచి మొన్న సంవత్సరం క్రితం 2020లో నేను 2013 నుంచి చక్కగా 2004 నుంచి అంతా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాను. చక్కగా మీ పాపకి ఇలా ఒక సంబంధం వస్తుందని చెప్పాను. అలాగైంది. మీ బాబు జీవితం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అలాగే చక్కగా నేను చెప్పినని జరిగిపోయినాయి. వాళ్ళ ప్రాణాలు కాపాడాను, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాను నేను. ఈ నాగదం సాక్షి, నా నాలుగు సాక్షిగా. కానీ నేను ఒకటే చెప్పానండి, మీరు ఒడ్డెక్కామని చెప్పి ఎప్పుడు కూడా క్లాప్స్ కొట్టకూడదు. ఒడ్డెక్కామని చెప్పి అందరూ గల చొక్కా వెనక్కేస్తారు, తప్పది. ఒడ్డెక్కామని చెప్పి ఇలా తల దూతారు, అది చాలా తప్పు. భగవంతుడి సన్నిధిలో మనం తల వంచాలి. భూదేవికి తల వంచాలి, కన్న తల్లికి తల వంచాలి, కన్న తండ్రికి వంచాలి, సమాజం లోకానికి తల వంచాలి. అప్పుడే వాళ్ళు పైకి రాగలరు. చూసారా? ఇంత క్లారిటీగా చూస్తున్నారా? ఎవరు చెప్పరు. ఏముందండి, అయిపోయింది కానీ వయ్య బాబు అంటారు. ఒక విషయం చెప్తుంటారా? ఒక మహనీయుడు పూజ చేయించుకున్నాడు, అయిపోయింది, చక్కగా అయిపోయింది. స్వామి 500 పావులంటే వేసేస్తాడు, చక్కగా 200 పావులంటే వేసేస్తాడు. పాపం చక్కగా ఆ కుటుంబం ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని ఇప్పుడు ఆ స్వామి ఆ బాలుడు వేసిన కొబ్బరికాయలు కానీ ఈ అభిషేకం చేసే పాలు కానీ పెరుగు కానీ ఆ బాలుడిదే. చూసారా? నేను నిమిత్తం చేయటం వరకే ఆ బాలుడు అందించాడు ఈ పలహారాలు, ఈ పాలు కానీ పెరుగు కానీ కొబ్బరికాయలు కానీ. చూసారా? అలాగే నా సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలామంది. మీరు అందరూ కూడా అయ్యా బాబు తల్లి చక్కగా నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీ పేర్లు నాకు వాట్సాప్ పెట్టండి, చక్కగా మీ అడ్రస్ సహా పెట్టండి. నేను మీకు పూజ చేసి మీ కుటుంబాన్ని పచ్చకుండా కోరుకుంటున్నాను. మీరు నాకేం డబ్బులు ఇవ్వద్దు. అర్థమైందా? మీకు ఏదన్నా చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి, రండి. మీ చేత చేసే అభిషేకాలు. అర్థమైందా? ఇంకా రానున్న కాలంలో మీరు ఒక చెయ్యేసి తల్లి గుడి కట్టే ఛాన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏముందండి, తల ₹1 ఇస్తే 10 రూపాయలు అయిపోతాయి. అలాగే నేనేదో భిక్షం అడగట్లా, తప్పది. ఒక అతను అడిగాడండి, పాపం మహనీయుడు, ఏం చేస్తున్నాడు కానీ వాళ్ళ కుటుంబం చల్లకుండా ఎన్ని కోట్లు సంపాదించాడు అడిగాడు. ఉండేయండి, నాకు కోట్లు లేదండి. అర్థమైందా? అది వేళాకోళం, తప్పు. నేను భగవంతుడి సేవ చేస్తున్నా, తల్లి నన్ను సేవ చేయించుకుంటుందో చేస్తున్నాను, అంతే. అలాగే ఈమె పేరు నాగమ్మ తల్లి, ఆమె పేరు లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఎవరు ఇప్పుడు మన పేర్లు ఉండయి. నా పేరు దానయ్య, మా పేరు బాబాయ్ భరత్, ఆయన పేరు కొండయ్య, ఈయన పేరు వెంకయ్య, ఎన్ని ఉంటాయి పేర్లు. మానవుడు ఒక్కడేగా, బొమ్మంతా ఒకటి. కాబట్టి బొమ్మకి ఒక ముక్కు ఇట్లా ఉంటుంది, ఒక ముక్కు ఇలా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే భగవంతుని ఎప్పుడు మరవద్దు. రానున్న కాలం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం నాగో భగవతే నమః. జై మాతాకి జై, మాత జై తల్లి.
ఇలాగే భక్తి పాటలు చాలా బిత్తిరి సత్యబాబు గారు కానీ, మంగ్లీ గారు కానీ, మధుప్రియ గారు, ఇలాగా భక్తి బోనాల పాటలు చాలా డప్పు సౌండులతో గుగ్గిలం లేపి కానీ డమురుకాలు వాయిస్తే ఉంటుంది. అసలు మీ పాటకి కనక టప్పెట్లు మోగాలి తెలుసా? కనక టప్పెట్లు మోగుతుంటే డమురుకం ఎలా మోగాలో తెలుసా? అలా మోగుతుంటే అక్కడ లెగుసుద్ది అమ్మవారు. ఒకడు అనుకుంటారు అమ్మ వస్తుందా మీ మీద, కానీ ఉండాలి పూజ. అర్థమైందా? అక్కడ దిగి తాండవాడిద్దమ్మ తెలుసా? ఇదే నేను చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా మంగ్లీ గారు మీ కుటుంబం చల్లగా ఉండాలి, అలాగే మధుప్రియ గారు కూడా మీ కుటుంబం చల్లగా ఉండాలి, అలాగే బిత్తిరి సత్యబాబు గారు కూడా చల్లగా ఉండాలి. భక్తి బోన పాటలు ఇంకా ఇంకా డెవలప్ చేసి ఇంకా ఇంకా పాడండి. జై తల్లి, జై మాత.